ఫ్రెండ్స్ మీకిది ఎంతవరకు ఫెయిర్ అనిపిచ్చింది? ఎంతవరకు అన్‌ఫెయిర్ అనిపిచ్చింది జెప్పండి. 'బిగ్ బాస్' హౌస్‌లో శ్రీజ అండ్ భరణి హౌస్‌లో రీ ఎంట్రీ ద్వారా ఎవరు ఉండాలి అనే దాని గురించి 'బిగ్ బాస్' 2 డేస్ నుంచి టాస్క్ పెడుతున్నారు. ఈ టాస్క్‌లో ఎవరు విన్ అయితే వాళ్ళు హౌస్‌లో ఉంటారని టాస్క్‌లు పెడుతున్నారు. ఆల్రెడీ ఒక టాస్క్‌లో శ్రీజ అండ్ భరణి వీళ్ళిద్దరు టాస్క్‌లో ఆడిన తర్వాత కళ్యాణ్ అండ్ సుమన్ సంచలనంగా ఉంటే వాళ్ళు ఫెయిల్ అయ్యిల్లని చెప్పి మాధురిని సంచలనంగా తీసుకున్నారు. మాధురి, శ్రీజ విన్నర్ అని చెప్పేసి ఆల్రెడీ డిక్లేర్ చేసింది. బిగ్ బాస్ ప్రతి ఒక్క టాస్క్ లో చెప్తారు సంచలన ఏది చెప్తే అదే ఫైనల్ అని. అండ్ టాస్క్ క్యాన్సిల్ చేయడానికి కుదరదు అని చెప్తారు. కానీ ఆ టాస్క్ ని శ్రీజ గెలిచిన ఆ టాస్క్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టాస్క్లు పెట్టేసిళ్ళు. అండ్ సెకండ్ టైం భరణిని విన్నర్ చేసిళ్ళు. బిగ్ బాస్ డిసిజన్ ఏంటి, ప్రతి టాస్క్ లో సంచలనకి ఏది చెప్తే అదే ఫైనల్ అని చెప్తారు. అండ్ టాస్క్ క్యాన్సిల్ చేయడానికి వీలు కాదు అని చెప్తారు. కానీ ఇక్కడ ఏం చేసిరంటే శ్రీజ ఆల్రెడీ విన్నింగ్ అయింది. దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒక టాస్క్ పెడితే భరణి విన్ అయ్యిండు. సో హౌస్ లో భరణి ఉన్నాడు, శ్రీజని ఎలిమినేట్ చేసిళ్ళు. భరణి సైడ్ ఫేవర్ ఉండాలి అని చెప్పి శ్రీజ ఒక టాస్క్ లో విన్ అయినా కూడా పక్కకు పెట్టేసి మళ్ళీ టాస్క్ పెట్టి భరణిని గెలిపించింది. నా వరకైతే ఇది అన్‌ఫెయిర్ అనిపించింది. అండ్ మీకేమనిపించింది? మీ కామెంట్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్‌లో చెప్పేసేయండి.